ఇదే అంశానికి సంబంధించి గత 2 రోజులు కూడా చర్చ జరిగింది. అప్డేట్స్ తెలుసుకుందాం. హుసేన్, గత 2 రోజులుగా కూడా ఇదే అంశానికి సంబంధించి అంటే గేట్లు ఎత్తచ్చు అనే అంశం కావచ్చు, ఆ చర్చ కావచ్చు అందుకుంది. కానీ ఎందుకు ఆలస్యం అవుతోంది? ఇంకా ఇన్ఫ్లో తగ్గే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారా, లేకపోతే సర్టెన్ స్టోరేజ్కి చేరుకున్న తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉందా? సచిన్ శ్రీశైల జలాశయానికి ఇప్పటికే 870 అడుగులు చేరుకున్నాయి వరద ప్రవాహం. అటు జూరాల నుంచి ఇటు సుంకేసుల నుంచి పెద్ద ఎత్తున 4,09,591 క్యూసెక్లు నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాలకు చూసినట్టయితే అటు కర్ణాటక ఇటు తెలంగాణ ప్రాంతంలో నారాయణపూర్, ఆల్మట్టి డాము, నారాయణపూర్ పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. జూరాలకు సంబంధించిన 44 గేట్ ఎత్తి దిగువకి నీళ్లు విడుదల చేశారు. అటు జూరాలు 1633 అడుగులక ఇప్పటికే 1630 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నీటి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పైనుంచి వస్తుండడంతో దిగువకి విడుదల చేశారు. మొదటగా తుంగభద్ర డ్యామ్ సంబంధించి 3 గేట్లు లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత 4 గేట్లు లిఫ్ట్ చేశారు. ఒక్కసారిగా 20 గేట్లు లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అంటే రోజు రోజుకి గేట్ల వరద ప్రవాహం పోటెత్తడం, నీటి నిల్వలు పెరుగుతూ ఉండడంతో ఒకేసారిగా 33 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు విడుదల చేశారు తుంగభద్ర డ్యామ్ నుంచి. దీంతో గత వారం రోజుల నుంచి ఒకవైపు తుంగభద్ర హౌస్పేట్ డ్యామ్ మొదలుకొని సుంకేసులకు చేరుకోవడానికి నిన్నటి రోజున ఉదయం తుంగభద్ర జలాలు పర్వళ్లు దొక్కుతూ సుంకేసుల డ్యామ్ చేరుకున్నాయి. సుంకేసుల డ్యామ్ లో ఇప్పటికే స్టోరేజ్ ఉన్నటువంటి 1.25 టీఎంసీల వాటర్ ఏదైతే ఉందో అదంతా దిగువకు విడుదల చేశారు. మొన్నటి రోజున మొదటగా 3 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు విడుదల చేశారు. సుంకేసుల డ్యామ్ సంబంధించిన వాటర్ ఇవాళ శ్రీశైలం జలాశయానికి చేరుకున్న నేపథ్యంలో వాటర్ ఫ్లో పెరిగింది. నిన్నటి రోజున సుంకేసుల డ్యామ్ సంబంధించినటువంటి 26 గేట్లలో లిఫ్ట్ చేసి దిగువకు విడుదల చేశారు. సుమారు 1,00,000 క్యూసెక్ల నీటి ప్రవాహం పైనుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం తుంగభద్ర నుంచి వచ్చేటువంటి 1,00,000 క్యూసెక్ల వాటర్ ఏదైతే ఉందో అదే వాటర్ ని దిగువకి అవుట్ ఫ్లో వదిలారు ఇక్కడ ఉన్నటువంటి సుంకేశ్వర డ్యామ్ అధికారులు. దీంతో ఒక్కసారిగా శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తింది. పెద్ద ఎత్తున కూడా 4,99,591 క్యూసెక్ల సంబంధించి వాటర్ ప్రవాహం ముందుకెళ్లేటువంటి వాటర్ ప్రవాహం వస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. దీంతో 870 అడుగులకి శ్రీశైల జలాశయానికి సంబంధించిన వాటర్ లెవెల్స్ చేరుకున్నాయి. దాని పూర్తి స్థాయి నీటి మట్టం చూసినట్లయితే 885 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం నీటి నిల్వలు 142 టీఎంసీలు చేరుకున్నాయి. దాంతో టోటల్ గా సామర్థ్యం చూసినట్లయితే 215 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి నీటి జలాశయం. మరోవైపు కుడిగట్టు ఎడమగట్టు కాలువలో పెద్ద ఎత్తున కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. దాని ద్వారా 62,214 క్యూసెక్ల నీరు దిగువకు నాగార్జున సాగర్ కు వదులుతా ఉన్నారు. ఇది కేవలం ఎడమగట్టు కుడిగట్టు కాలువలో విద్యుత్ ఉత్పత్తి అయిన తర్వాత వదిలేటువంటి అవుట్ ఫ్లోకి సంబంధించినటువంటి వాటర్. అయితే ప్రధానమైన గేట్లు ఎత్తేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసుకుంటుంది. దీనికి ప్రతి ఏటా అంటే సాంప్రదాయంగా నాగార్జున ఈ శ్రీశైలం ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి శ్రీశైలం జలాశయం సంబంధించినటువంటి గేట్లు ఎత్తాలంటే మాత్రం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వీరు వచ్చి అధికార లాంఛనాలతో ప్రత్యేకంగా అక్కడ గంగమ్మ దేవికి పూజలు చేసి శ్రీశైలం జలాశయం సంబంధించినటువంటి డ్యామ్ గేట్ కూడా లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికోసం అధికారులు ఇప్పటికే రాష్ట్ర మంత్రితో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన ఒక డేట్ అనౌన్స్ చేయాలి. ఆ డేటు ఫిక్స్ చేసిన తర్వాత అధికారులు గేట్ లిఫ్ట్ చేస్తారనేటువంటి వినిపిస్తుంది. ఈ రోజు సాయంత్రమా రేపా అనేటువంటిది. ఒకవేళ జలవనరుల శాఖ మంత్రి యొక్క డేట్ ఫిక్స్ కాకపోతే మాత్రం దిగువకి ఇటు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఇటు పోతిరెడ్డిపాడికి ఇంకొక మీటర్ లిఫ్ట్ చేసి దిగువకి ఇంకో 20 టీఎంసీల నీళ్లు విడుదల చేసినట్టయితే ఆ వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేసి అధికారికంగా ప్రభుత్వం ద్వారా మంత్రి ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఆ రోజు వరకు అంటే ఈ రోజు సాయంత్రం ఎగ్జాక్ట్ గా ఈ రోజు కానీ రేపు కానీ అవును ఇవాళ దాదాపుగా ఈ రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఒక పక్క డిస్కషన్ జరుగుతోంది. ఇవాళ కానీ రేపు కానీ ఎందుకంటే తుంగభద్ర కావచ్చు, దాంతోపాటు కృష్ణానదికి సంబంధించి మరి ముఖ్యంగా ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుసేన్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం శ్రీశైలానికి సంబంధించి శ్రీశైలంకు భారీగా పోటెత్తుతోంది వరద.
జూరాల సుంకేశ్వరం నుంచి జోరుగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలానికి 4,09,591 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. దాంతోపాటు శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం 870 అడుగులు దాటింది నీటి మట్టం. అయితే ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం కనుక గమనిస్తే 215 టీఎంసీలు, ప్రస్తుతం 142 టీఎంసీలుగా ఉంది. దీంతో కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. నాగార్జున సాగర్కు 62,214 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.